దమ్ము చూపించడానికి దాదాగిరి చూపించడానికి బిల్డర్గా ఎందుకురా? మీ గల్లీలో గూండాల బక్రా. నన్ను నన్ను గుండా అంటావురా? నీ ఎంత తేలుస్తా. రై, నీ వెనక ఎవడున్నాడో, నీతో ఎందుకిలా మాట్లాడిస్తున్నాడో నాకు బాగా తెలుసురా. రండిరా తెలుసుకుందాం, మీరు నేను. రారా తెలుసుకుందాం. వస్తావు ఏంటిది? ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. ఆనంద్ కూర్చోరా. ఈ బచ్చగాళ్ళు కావాలని నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారు. ఇవాళ వీళ్ళంతూ చూస్తాను. రేయ్ రారా చూసుకుందాం, రా చూసుకుందాం. నీ ఎంత తెలుస్తా. పోరా. రేయ్ ప్లీజ్ రారా తెలుసుకుందాం. రా నువ్వు. ఏ సెంటర్కి వస్తావు నువ్వు? ఆనంద్ కూర్చో. వాడితో ఏంటి నీకు? రేయ్ మీ రూల్స్ గిల్స్ నేను కేర్ చేయను. ఏం చేస్తారో చేసుకోండి. మళ్ళీ అదే చెప్తున్నా, సీనియర్స్ లేరు, జూనియర్స్ లేరు. ప్లీజ్ రండి. రేయ్ కలేజా ఉన్నాడారా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో నిలదొక్కుంటాడు, సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయిన వాడే హీరో, కాలేని వాడు జీరో. రండి సార్. దట్స్ ఆల్. ఆనంద్ కూర్చోరా, కూర్చో. ఏంటి మోహన్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి ఆగమన్నావు. ఏంటి మ్యాటరు? ఓ ఇందాక మీటింగ్లో మీ ఆనంద్ గారితో ఆడుకున్నాను కదా, అందుకు కంగ్రాట్స్ చెప్పడానికే. తప్పు చేస్తున్నావు. తప్ప? ఏంటి తప్పు? తనే పెద్ద బిల్డర్ అన్నట్టు ఎలా మాట్లాడాడో చూసావుగా ఆనంద్ గారు. ఏంటి మోహన్, వాడినంటే నీకెందుకు కోపం? అయినా మీ ఇద్దరు ఇప్పుడు బతిశత్రులు కదా. కావచ్చు, కానీ అది మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం. ఆ కారణంగా ఇంకెవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే మాత్రం చూస్తే ఏం చేస్తావు? నరికేస్తాను. నువ్వే కాదు, ఆనంద్ గురించి ఇంకెవడైనా సరే తప్పుగా మాట్లాడితే తల తీసేస్తాను. చూడు, ఈ ఫీల్డ్లో ఆనంద్ నీకంటే నాకంటే చాలా గొప్పోడు. గాడు అని కాదు, గారు అని గౌరవించడం నేర్చుకో. తేడా వచ్చిందో నాలుగు కోస్తా. నాలిక్ కొయ్యటం కాదురా, నిలువునా నరికేస్తాను. నిన్నగాక మొన్నొచ్చిన బచ్చాగాడు వాడు నన్ను ఎదిరిస్తాడా? చూస్తాను, వాడి అంతు చూస్తాను. ఆనంద్ భాయ్, నువ్వు చూడాల్సింది వాడంతు కాదు, ఆ మోహన్ గారి సంగతి. వాడు కావాలని వాడిని రెచ్చగొట్టి నీతో గొడవ పెట్టుకుంటున్నాడు. వాడు మాత్రం సీన్లోకి రాకుండా సైలెంట్గా కూర్చున్నాడు. అవును, ఇదంతా వాడి పని. 10 మంది ముందు నన్ను కావాలని, నన్ను అవమానించాలనే వాడిదంతా చేయించాడు. ఆ బచ్చాగాన్ని నా మీదికి ఎగదోసి
తమాషా చూస్తూ కూర్చున్నాడు. అవును భాయ్, మీటింగ్లో అందరూ నిన్ను ఆ జూనియర్ బిల్డర్ గారిని విడదీయాలని చూస్తుంటే మోహన్ గాడు ఒక్కడే కూర్చున్న చోటు నుంచి ఇంచు కూడా కదలలేదు. అంతేకాదు, మీ ఇద్దరు కొట్టుకునేదాకా వెళ్తుంటే ముసి నవ్వులు నవ్వుతున్నాడు. నువ్వేమైనా చెప్పు భాయ్, తప్పు చేశావు. పాముకి పాలు పోసి పెంచినట్టు ఆ మోహన్ గారిని నీ ఇంట్లోనే పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు. ఫలితం ఏంటి? ముందు నీ కాపురంలో చిచ్చు పెట్టాడు, ఇప్పుడు నీ బిజినెస్ నే దెబ్బకొడుతుంది. నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటే వాడు వైలెంట్గా తయారవుతాడు. మన ఫైన్ మార్నింగ్ మార్కెట్లో నీకన్నా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు వాడు. నిన్ను చూసి పగలబడి నవ్వుతాడు. ఇదంతా జరగకూడదంటే వాడి స్పీడ్కి ఇప్పుడే బ్రేక్ ఇవ్వాలి. ఊహించిన దెబ్బ కొట్టి ఇప్పుడే షాక్ ఇవ్వాలి. ఇస్తాను. వాడు ఊహించని షాక్ని తొందరలో ఇస్తాను. ఈ శృతి ఏంటి బయటకు తగలడకుండా ఇంట్లోనే కూర్చుంది? బయటకు వెళ్ళిన మామయ్య గాని వచ్చేసాడంటే ఆ రూమ్లోకి వెళ్ళడానికే కుదరదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఇవాళ సాయంత్రంలోకి ఆ దాసుగడికి 10,000 ఇస్తానన్నాను. ఇవ్వకపోతే చంపుకు తినేలా ఉన్నాడు. ఇప్పుడెలా? హలో కావేరి, నేను దాసుని. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? డబ్బు రెడీనా? డబ్బు 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 అడగనే తీసేవ్వడానికి నా పర్సులో రెడీగా ఏం లేదు. చూడు కావేరి, నీ పర్సులోంచే ఇస్తావో మీ మావయ్య బీర్బాలోంచే తీసిస్తావో నాకు అనవసరం. సరిగ్గా సాయంత్రం కల్లా 10,000 నా చేతిలో పడాలి. పడితేనే పని జరిగేది. దాసు, నేను అదే పని మీద ఉన్నాను. డబ్బు రెడీ కాగానే నీకు ఫోన్ చేస్తాను. ఓకే, తెలుసు కదా, 10,000, 10,000. ₹1 ఎక్కువ కాదు, ₹1 తక్కువ కాదు. తెలుసు. నువ్వు ఫోన్ పెట్టే. 3 వార్నింగ్ ఒకటి. ఛీ.
ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి లేదే, మావయ్య గదిలోకి వచ్చాను. ఆ గదిలో నీకేంటి పని? మావయ్యతో మాట్లాడడానికి వచ్చాను. మావయ్య లేడు. ఏంటి డబ్బు రెడీనా? రెడీనే. సాయంత్రం నేను చెప్పిన చోట రెడీగా ఉండు. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. బాయ్. ఇదెక్క న్యాయం బేటి? చట్టాలనేవి మనుషులకు ఉపయోగపడేలా ఉండాలి కానీ గుండెలను కోసేలా ఉండకూడదు. ఒకసారి దత్తతిచ్చినంత మాత్రాన నీ బిడ్డని, నవమాసాలు మోసి కన్న బిడ్డని నువ్వే చూడకూడదా? నోరారా పాప అని పలకరించకూడదా? ఇదేనమ్మా చట్టాలు న్యాయాలు చెప్పేది? ఏం చేస్తావు రహీం చాచా? ఒకసారి దత్తతిచ్చిన తర్వాత రక్తం పంచిన కన్న తల్లికైనా తన బిడ్డ మీద మమకారం ఉన్న అధికారం ఉండదట. పేగు బంధం కన్నా న్యాయ సూత్రాలే గొప్పవట. కాదు బేటి, కానే కాదు. తల్లిని బిడ్డని వేరు చేసే న్యాయం న్యాయమే కాదు, అన్యాయం, అనాగరికం. నవమాసాలు మోసిన కన్న తల్లికి ఆ బిడ్డ మీద ఏ అధికారం లేదని చెప్పే ఆ చట్టమే కాదు, చొట్టుపడ్డం. తప్పు రహీం చాచా. ఏం తప్పేడి? సాదీ చేసిన తరువాత బిడ్డని ససురాలింటికి సాగనంపే కూడా కన్నవాళ్లకి తమ బిడ్డను చూసుకునే అధికారం, హక్కు ఉన్నప్పుడు దత్తతిచ్చిన కన్న తల్లికి తన బిడ్డని కళ్ళారా చూసుకునే అదృష్టము, అధికారము లేదంటే అది అన్యాయమే కాదు, అమానుషం కూడా. బేటీ, శాసనాలు అనేవి మనసుకు ఓదార్పునిచ్చేవిగా ఉండాలి గాని ఆ మనసునే మసిచేసే శిలాసనాలుగా ఉండకూడదు కదమ్మా. ఏం చేస్తాం రహీం చాచా? నాలాంటి నిర్భాగ్యురాలికి ఆ చట్టాలే కాదు, అయిన వాళ్ళు కూడా అన్యాయం చేస్తున్నారు. ఈ కన్నతల్లి గుండెలు తూట్లు పొడుస్తున్నారు. అసలు దీనికి అంతటికీ కారణం హారికమ్మ. నీ మీద కోపంతో బిడ్డను నీకు చూపించాలని పంతం పట్టింది. కానీ ఆ డాక్టర్ బాబు ఆయన మాత్రం ఏం చేశారు? బిడ్డకు పోలియో చుక్కలు వేయించారో లేదోనని ఆరాటంతో హాస్పిటల్కి వెళితే అక్కడ ఉండి కూడా లేరని చెప్పించారు. నేనే ఆ బిడ్డకి తండ్రిని చెప్పుకునే ఆ బాబు అలా చేయాల్సిన పనేనమ్మా అది? అంతే రహీం చాచా.
ఇద్దరు ఆడవాళ్ళని తన జీవితంలోకి ఆహ్వానించిన ప్రతి మగాడు తనకి వాళ్ళిద్దరూ సమానమే అని చెప్తాడు. కాదు, ఎప్పటికీ కాదు. లోకం దృష్టిలో, చట్టం దృష్టిలో హారికక్కే ఆయన భార్య. పచ్చటి పందిర్లు అగ్ని సాక్షిగా తాళి కట్టించుకుని 7 అడుగులు కలిసి నడిచిన అర్ధాంగి. మరి మరి నువ్వెవరు బేటి? నేనా? ఒక తప్పుతో ఆయనకి తోడైన ఆడదాన్ని. ఆయన బిడ్డకి జన్మనిచ్చిన ఆయనకి భార్య నేను చెప్పుకోలేని దాన్ని. అక్కది అధికారం, నాది అవసరం. నా అవసరం ఇప్పుడు అక్కకి లేదు, ఆయనకి లేదు. అందుకే ఆయన నన్ను హాస్పిటల్లో ఉండి లేదనిపించారు. అందుకే అక్క మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కొద్దు అని శాసించింది. అందుకే నా కోసం గుక్క పెట్టి ఏడుస్తూ నా బిడ్డ అక్కడ, నా బిడ్డ కోసం అలమటిస్తూ పేగు బంధం తెచ్చుకోలేక నేనిక్కడ. పాప విషయంలో కన్న తండ్రిగా మీరు ఏ బాధ్యతల్ని తీసుకోకపోయినా కన్న తల్లిగా నేను మాత్రం నా బాధ్యతను మర్చిపోను. రేపు ఆదివారమే పల్స్ పోలియో డే. పాపకి పోలియో డ్రాప్స్ వేయించాలి. మీరు చాలా బిజీ కదా, తమరికి గుర్తుంటుందో లేదో అని గుర్తు చేయడానికి వచ్చాను. మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందట? తెగ బాధపడిపోతున్నారు, అందుకే అడిగాను. ఏం లేదు. ఏమీ లేకపోతే భోజనానికి రమ్మని కవర్ చేస్తే ఎందుకు రాలేదు? నాకు ఆకలిగా లేదు, రాలేదు. అదే ఎందుకు లేదు అని. ఎందుకు లేదంటే ఏం చెప్పను? ఆకలి లేదంటే లేదు, అంతే. నిజంగా ఆకలిగా లేదా, లేక నిరాహార దీక్ష చేస్తున్నారా? హ్యారీ, నా ఇంట్లో నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం నాకేం లేదు. అయితే తినండి. అబ్బబ్బబ్బబ్బా, చెప్పేది నీకు కాదు. నాకు ఆకలిగా లేదు. మీరు తినకపోతే నేను తిన్ను. తినకు, నీ ఇష్టం. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరు తినరు. ఏ బెదిరిస్తున్నావా? మానేయండి. మేం తినకపోవడమే కాదు, ఇది ఇలాగే ఏడ్చి మొత్తుకున్నా సరే దీనికి గుక్కడి పాలు కూడా పట్టును. గుర్తుంచుకోండి. ఏడవే, ఇంకా బాగా ఏడు. ఏడ్చి ఏడ్చి నువ్వు సమస్యలు పడిపోయినా సరే ఈ ఇంట్లో ఆయన అన్నం ముట్టేదాకా నీకు పాలు లేవు, మాకు ఫుడ్ లేవు. ఏడవే, ఏడు. ముయ్యవే, నోరు ముయ్, లేకపోతే దప్పడంతో నీ నోరు గుట్టి పడేస్తాను. ముయ్యినారు, ముయ్. ఎందుకు ఏడుస్తున్నా? ఆపే, ఆపు. హ్యారీ, 20,000 రెడీగా ఉన్నాయి, రోడ్డు చివరికి వచ్చాయని ఫోన్లో ఎవరితోనో చెప్పడాన్ని నా చెవులారా విన్నాను సార్. వదులుకున్న అవకాశం దూరమైన మనిషి వెనక్కి రాకపోయినా ఖచ్చితంగా ఎంతో విలువైనవని ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తెలుసుకుంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు కావేరి?